కోడింగ్, డీకోడింగ్ ప్రస్తుతము ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి పదాలివి. క్రీస్తు శకము 95-96 మధ్యలో యోహానుకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత అయిన ప్రకటన గ్రంథము డీకోడ్ చేసి వ్రాయబడిందని మీకు తెలుసా? ప్రకటన గ్రంథములోని 2 వచనాలను జాగ్రత్తగా గమనిస్తే మనకు ఈ విషయం తెలియపరచబడుతుంది. మొదటిది, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి అని ఉంటుంది. చూచినది డీకోడ్ చేసి పుస్తకములో వ్రాయటమే కోడింగ్. ఎందుకు ఈ విధముగా చెప్తున్నానంటే, యోహాను భక్తుడు మునుపెన్నడూ ఈ భూమి మీద చూడనటువంటి, తాను ఊహించినటువంటి సన్నివేశాలు పద్మాసు ద్వీపములో చూశాడు, దానినే వ్రాశాడు. రెండవది చాలా ఆసక్తికరమైనది, మన ఊహకు అందనిది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనమును గమనిస్తే బూరధ్వని వంటి గొప్ప స్వరము అని మాట కనపడుతుంది. యోహాను భక్తుని ప్రత్యక్షత యావత్తు బూరధ్వని వంటి స్వరమును మాత్రమే విన్నారు. ఆ బూరధ్వని స్వరమును విని దానిని డీకోడ్ చేసి, చూచిన దానిని డీకోడ్ చేసి వ్రాయటము జరిగింది. దేవుని మాట వినుట వలన దేవుని యందు విశ్వాసము కలుగును. అట్టి కార్యము వినుచున్న మీ హృదయములలో జరుగునుగాక. ఆమెన్.